రాష్ట్రంలో ఓవైపు మండే ఎండలు, మరోవైపు రాజకీయ వేడి. మరో నెల రోజుల సమయంలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు వేలైంది. సో మే 13 పోలింగ్ జరగబోతా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మనము రాయలసీమకు ముఖద్వారంగా చెప్పుకునే కర్నూలు నగరంలో ఉన్నాము. కర్నూలుకు సంబంధించి ఇక్కడ పొలిటికల్ యాక్టివిటీ ఎలా ఉంది, ఏ పార్టీ ఎలా ఉంది, ఇక్కడ ప్రజల నాడు ఎలా ఉంది, ఇవన్నీ విషయాలపై మనం తెలుసుకునేందుకు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎస్వి మోహన్ రెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ముందుగా కర్నూలులో ఈ పాలిటిక్స్ మామూలుగా ఫస్ట్ నుంచి వర్గపోర్లు ఇవన్నీ కామన్. సో ఈసారి ఎలక్షన్స్కి ఏది ప్రత్యేకత మీకు కనిపిస్తూ ఉంది? ఈసారి ఎలక్షన్స్లో మామూలుగా మాకు కర్నూలు జిల్లాలో అయితే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ బాగా ఇచ్చేస్తూ ఉన్నాయి, అంటే ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి. మేము ఎక్కడైతే ప్రజలలోకి వెళ్తున్నామో అక్కడ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీద ప్రజలు చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. మాకు ఎక్కడ పోయినా మాకు ఇది వచ్చింది, అమ్మఒడి వచ్చింది, లేకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది, ఏదో ఒకటి చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే పెన్షన్లు తీసుకునే వాళ్ళైతే వాళ్ళు మరీ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళలో నిన్న ఎలక్షన్ల ఇప్పుడు వాలంటీర్లకు పోయి ఇవ్వకపోయేసరికి మళ్ళీ ఇది రాదేమో జగన్మోహన్ రెడ్డి రాకుంటే అనేటువంటి భయం కూడా వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ చాలా సానుకూలంగా ఉండేటువంటిది అంటారు. రెండోది ఏమంటే పార్టీకి ఇక్కడ అసెట్ క్యాండిడేట్లు అందరూ కూడా మంచి క్యాండిడేట్లు ఉన్నారు, అంటే ఎవరు కూడా వీక్ క్యాండిడేట్లు లేరు. రెండోది బ్యాడ్ రిమార్క్ ఉండేటువంటి క్యాండిడేట్లు కూడా ఎవరు లేరు. కాబట్టి అది కూడా ఒకటి కలిసి వచ్చే అంశమైంది మాకు జిల్లాలో. ఇక్కడ వైసీపీలో అంతర్గత పోరు అనేది వింటూ ఉన్నాము, అదేమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? అంతర్గత పోరు అనేది ఏముండదు, ఒక కుటుంబంలోనే చిన్న చిన్నవి ఉంటాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు అంతర్గతంగా బహిర్గతంగా ఏమున్నా అందరూ అభ్యర్థిని గెలిపించడానికి ప్రయత్నం చేయాల్సిందే. అట్లా చేయనప్పుడు పార్టీకి ద్రోహం చేసినట్లు అవుతుంది. కాబట్టి అట్లాంటిది ఏం లేదు. ఎవరైనా ఒకరిద్దరు ఏదైనా ఆశించి రాని వాళ్ళు ఎవరైనా అంటే అట్లాంటి వాళ్ళు ఉంటారు తప్ప ఒరిజినల్ కార్యకర్తలు, ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు క్యాండిడేట్ కోసం కృషి చేయాల్సిందే చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏదైనా స్వార్థంతోనో ఇద్దరు ముగ్గురు ఎవరైనా ఉంటే డబ్బుల కోసం ఉంటే అటువంటి వాళ్ళ గురించి నెగ్లిజిబుల్, వాళ్ళని పెద్ద పట్టించుకునేది కూడా ఏం లేదు ఇక్కడ. సార్, ఇక్కడ చూస్తున్నాం సార్, కర్నూలులో ప్రధాన సమస్యలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఇంకా సాల్వ్ కావాల్సిన ప్రధాన సమస్యలు కర్నూలు నగరానికి వస్తాయి. మాకు కర్నూలు నగరంలో మేజర్ ప్రాబ్లమ్స్ ట్రాఫిక్, వాటర్ ప్రాబ్లం. మిగతా అంటే చిన్న సమస్యలు ఉన్నాయి. ఇంకోటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సరే, ఆ దిశగా మరి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ కింద 35,000 acres ఇక్కడ ప్రొక్యూర్ చేసి పెట్టడం జరిగింది. దాంట్లో ఇండస్ట్రీస్ రావడానికి కోసము అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అంటే మెయిన్ వాటర్ కావాలి ఇండస్ట్రీస్కు, ఇంటర్నల్ రోడ్స్ కావాలి, ఎలక్ట్రికల్ ఫెసిలిటీ కావాలి. దానికోసము ఫైనాన్స్ మినిస్టర్ గారు బాగా వర్కౌట్ చేసి 400 కోట్లు తీసుకొని రావడం జరిగింది. వర్క్ కూడా స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి ఉంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిందంటే డెఫినెట్గా ఇండస్ట్రీస్ వస్తాయి. అడ్వాంటేజ్ ఏమంటే మాకు ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసినారు. ఎయిర్పోర్ట్ ఒకటి రావడము, బెంగళూరు హైదరాబాదు నేషనల్ హైవే కనెక్టివిటీ ఉండడము, కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు. కాబట్టి డెఫినెట్గా ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంటుందనేటువంటి పూర్తి నమ్మకం ఉంది. అది కూడా ప్రొడక్టివిటీ ఇండస్ట్రియల్ వచ్చేదానికి అవకాశం ఉంది. సార్, నేను వస్తూ కొందరిని కదిలించాను. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మెయిన్గా వాళ్ళ ప్రాబ్లం ఉపాధి ప్రాబ్లం. సో వాళ్ళు హైదరాబాద్ కానీ ఇటు బెంగళూరు కానీ వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడ మాకు సరైన వస్తువులు లేవని అంటున్నారు వాళ్ళు. సో దాన్ని మీరేం చెప్తారు? దట్స్ వై ఐ టోల్డ్ పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది. పరిశ్రమలు తీసుకొని వచ్చేదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. అవి వచ్చాయంటే ఉపాధి వస్తుంది. ఇంకోటి ఏమైందంటే ఉపాధికి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వర్షాలు సరిగ్గా రాకపోవడం వలన కొన్ని చోట్ల మనకు ఈ అగ్రికల్చరు యాక్టివిటీస్ తగ్గిపోయినాయి కాబట్టి పోతున్నారు. అంటే ఇక్కడ మొదటి నుంచి కూడా ఒకటి ఉంది, ఈ సీజన్లో గుంటూరుకి వెళ్తారు చాలామంది, అక్కడ మిర్చి పంటను తీసేదానికి వెళ్తారు. అక్కడ ఎక్కువ వాళ్ళకు దినకూలి ఎక్కువ ఇస్తారని దాంతో కూడా పోతూ ఉంటారు. ఇక్కడ కూలీ అవసరం ఉన్నా అక్కడ వెళ్తుంటారు, ఎక్కువ కూలీ వస్తుందని. కాబట్టి అది కూడా ఒకటి ఉంది ఆస్పెక్ట్. వర్షాభావం ఒకటి ప్రాబ్లం అయింది, దానివల్ల యాక్టివిటీస్ తగ్గిపోయినాయి అంతే తప్ప
రెగ్యులర్గా ఇక్కడ నుంచి వరకు కొన్ని విలేజెస్ నుంచి అక్కడ వాళ్ళకి పని లేకపోవడం కాదు, కొన్ని డ్రై ఏరియాస్ ఉన్నాయి, పత్తికొండ, ఆలూరు ఇటువంటివి. అటువంటి చోట్ల సమ్మర్లో కొంతమంది వెళ్తారు, అక్కడ బాగా మంచి కూలి రోజు 1200-1000 రూపాయలు ఇస్తారని వెళ్తారు. ఇక్కడ టీజీ వెంకటేష్ గారు రాజ్యసభ సభ్యులు చేశారు. మరి కర్నూలు ప్రాంతానికి ఆయన తీసుకొచ్చిన నిధులు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి ఏమి ప్రత్యేకమైన నిధులు ఏమి తీసుకొని రాలేదు. ఆయనకు వచ్చే 5 కోట్ల రూపాయలు కూడా సంవత్సరానికి ఆయన ఫ్యాక్టరీ చుట్టూ ఉండేటువంటి గ్రామాలకు ఖర్చు పెట్టినాడు, కానీ ఇటు కర్నూలు పట్టణానికి కానీ ఇతర ప్రాంతాలకు కానీ చాలా తక్కువ పెట్టినాడు. మీరు స్టాటిస్టిక్స్ తీసుకోవచ్చు గవర్నమెంట్లో ఎక్కడ ఖర్చు పెట్టినది. కలెక్టర్కు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇస్తే మొత్తం ఇస్తారు. మొత్తం పంచలింగాల ఆయన ఫ్యాక్టరీ చుట్టూ ఎవరైతే రైతులు ఆయన ఫ్యాక్టరీకి అబ్జెక్షన్ లేకుండా ఉండాలని అక్కడ డెవలప్ చేశారు తప్ప మిగతా ప్రాంతాలలో రాజ్యసభ సభ్యునిగా ఏం పెద్ద ఒరగబెట్టింది ఏం లేదు. ఇప్పుడు టీజీ వెంకటేష్ కుమారుడు ఉన్నారు, టీజీ భరత్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. సో అతను లాస్ట్ టైము పోటీ చేసి ఓటింపాలయ్యారు. సో ఆ సింపతి వర్కౌట్ అవుతుందా అని మీరేమని అనుకుంటున్నారా ఈసారి? అంటే ఎలక్షన్లలో సింపతీలు పనిచేయవు, క్రెడిబిలిటీ పనిచేస్తుంది, ప్రజలలో నమ్మకం పనిచేస్తుంది, పార్టీ మీద ఉండే అభిమానం పనిచేస్తుంది. అంటే అది ఎప్పుడో ఉన్నది, పాతకాలంలో ఉన్నది సింపతీలు ఇవన్నీ. ఇప్పుడు సెంటిమెంట్లు పనిచేయవు, సింపతీలు పనిచేయవు. ఏం పని చేసినా క్యాండిడేట్ మీద నమ్మకము, పార్టీ మీద నమ్మకము, పార్టీ యాక్టివిటీసు, క్యాండిడేట్ యొక్క బిహేవియర్, ఇవి చూస్తారు ముఖ్యంగా. సార్ ఇప్పుడు కొత్తగా ఇంతియాజ్ గారు, మాజీ ఐఏఎస్ గారు, సో వారు చాలా చదువుకున్నవారు, ఉన్నతులు. సో తను ఫస్ట్ టైం ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఎలా ఉంది సార్? మేము మా క్యాడరు, మా లీడర్స్ అందరం అవుట్ రైట్ సపోర్ట్ చేస్తున్నాం. మా వాళ్ళు చెప్తున్నారు, నీ ఎలక్షన్లకు కూడా నువ్వు ఇంత కష్టపడడం లేదు కదా, ఆయన ఎలక్షన్లకు నువ్వు కష్టపడుతున్నావు, అంత కష్టపడాల్సిన అవసరమే వచ్చిందని. మనల్ని నమ్మి ఒక పెద్ద ఉద్యోగం మానుకొని ఐఏఎస్ వదిలిపెట్టుకొని వచ్చినాడు కాబట్టి మనము ఖచ్చితంగా నమ్మక ద్రోహం చేయకూడదు. ఆయన గెలుపుకు మనం ఎంత చేయగలుగుతామో శక్తికి మించి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పినాను. అట్నే చేస్తున్నాం, అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తున్నాం. నిజంగా కూడా నా ఎలక్షన్ల కంటే ఎక్కువ తిరుగుతున్నా. నా ఎలక్షన్లకు 10 గంటలకు పండుకునేవాడిని, ఈ ఎలక్షన్లు అయితే రాత్రి 12-1 గంట అవుతుంది. అంతేనా సార్? డెఫినెట్. ఇప్పుడు ఓన్లీ సంక్షేమం మీదనే పోతున్నారా, డెవలప్మెంట్ కూడా ఉంటుందా? మీకు యాక్చువల్గా మేనిఫెస్టో రిలీజ్ కాబోతా ఉంది. సో ఏ అంశాలు ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు వైసీపీ మేనిఫెస్టోలో? 2 ఉంటాయి. సంక్షేమము ఇప్పుడు ఉండేటివి కంటిన్యూ చేస్తారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమేమి చేయబోయేది చెప్తారు. ఆల్మోస్ట్ ఏవైతే కొన్ని జరుగుతున్నాయో అవి కంప్లీట్ చేయడం ఒకటి, ప్రాంతాల వారీగా దేనికి ఎక్కడ ఏవి అవసరం ఉన్నాయి. మనకు మేజర్గా కావాల్సింది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, 2 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఆ 2 ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. బేసిక్గా మనకు వినిపిస్తున్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలము హెల్త్, ఎడ్యుకేషన్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసింది. అఫ్కోర్స్ మనిషి మనుగడ కావాల్సింది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో దాని మీద ఎక్కువ టాప్ ప్రయారిటీ ఇచ్చారు. సో మిగతా వాటిని విస్మరించారు. అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ అనేది జరగట్లేదు అనేది ప్రధాన ప్రతిపక్షాల ఆరోపణ. అంటే ప్రియారిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. అమెరికాలో కావచ్చు, ఇతర విదేశాలలో ఏవైతే అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉంటాయో, అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఎక్కడ వాళ్ళు డబ్బులు మిగిలించుకోవాలి, సేవ్ చేసుకోవాలి, ఆస్తులు కూడా పెట్టుకోవాలని ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్యూరిటీ ఉంది. గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ అంటే ఫ్యూచర్ గురించి కానీ ఒక భయం అనేది లేదు. ఆ భరోసా ఉన్నప్పుడు మనిషి ఫ్రీగా అంటాడు, ఫ్రీగా పనిచేస్తాడు. అటువంటి సిచ్యువేషన్ తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని వచ్చి ఈ 5 సంవత్సరాలలో వాటికి ప్రయారిటీ ఇచ్చినారు. దాన్ని ఒక స్టేజ్కి తీసుకెళ్లారు. నెక్స్ట్ డెవలప్మెంట్ కూడా దాన్ని వదిలేయలేదు. ఏదైతే పోలవరం కావచ్చు, తర్వాత అదర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు జరుగుతున్నాయి. దాన్నేమంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక 100 కిలోమీటర్ రోడ్డు అంతా బాగుంటుంది, ఎక్కడైనా 1 కిలోమీటర్ స్ట్రెచ్ బాగాలేదు, దాన్నే వీడియోలు తీసి చూపించి ఈడ రోడ్డు బాగాలేదు, ఈ రోడ్డు బాగాలేదు.
అంటే మిగతా 99 కిలోమీటర్లు చూపించరు. అదేనమాట. అంటే దాన్ని ఒక మైండ్ గేమ్ లాగా తయారు చేస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ జరగడం లేదు ఎక్కడ. అంటే స్కూల్స్ డెవలప్ చేయడం దట్ ఈస్ డెవలప్మెంట్ కాదా? హాస్పిటల్కు 1000 కోట్లు ఖర్చు పెట్టడం డెవలప్మెంట్ కాదా? ఒక్కొక్క పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడం డెవలప్మెంట్ కాదా? ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు మొన్న ఒంగోలు దగ్గర ఒక ప్రాజెక్టు టన్నల్ ఓపెన్ చేసిరి. మాకు ఇక్కడ వచ్చి అవుకులో ఒక ప్రాజెక్టు ఓపెన్ చేసిరి. అంటే ఇవన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టు జరుగుతున్నాయి. అంటే ఇదేమైందంటే గ్లోబల్ పబ్లిసిటీ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి, ఎక్కువ పేపర్లు, న్యూస్ పేపర్ అడ్వాంటేజ్ ఉంది. అవన్నీ పెట్టుకొని దీని ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. ఏదో ఏం జరగడం లేదు. ఎవరైనా మళ్ళీ డిబేట్కి వస్తారంటే ఎవరు రారు. అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో జరిగేది కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదా? అవును కదా. ఇప్పుడు గోబెల్స్ ప్రచారాన్ని నమ్మే పరిస్థితి ఈరోజు కర్నూలు ప్రజల్లో కనిపిస్తోందా? ఈ గోబెల్స్ ప్రచారం ఏవైతే జరుగుతుందని మీరు చెప్తున్నారో వాటిని కర్నూలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? సోషల్ మీడియా మీద జరిగే స్ప్రెడ్డింగ్స్ కానీ ఇవన్నీ కర్నూలు ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు నాయకులు అందరం మేము అనుకుంటుంటాం, మేము చాలా తెలివైన వాళ్ళని, ఈజీగా ఓటర్లను మభ్యపెట్టగలుగుతున్నాము, మేము చెప్పేటివన్నీ వాళ్ళు నమ్ముతున్నారు అనుకుంటున్నాను. కానీ నాయకుల కంటే కూడా ప్రజలు తెలివిగా తయారైనారు. ఇప్పుడు మాకంటే తెలివిగా తయారైనారు. ఎందుకంటే మేము చెప్పేది వింటారు, వాళ్ళు చెప్పేది వింటారు, అన్నీ వాళ్ళు గ్రైండర్లు వేసుకొని అవుట్పుట్ తీసుకుంటారు. ఏది జరుగుతుంది ఏమనేది ఈరోజు సోషల్ మీడియా కావచ్చు, లేదంటే టీవీలలో వచ్చేది కావచ్చు, ఒక సోషల్ మీడియాలో కూడా అందరు చేసే ప్రచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. ఇంతకుముందు అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నప్పుడు అక్కడికి బస్సులు కూడా ఉండేటివి కాదు, వాళ్ళ కమ్యూనికేషన్ ఉండేది కాదు. లోకల్ లీడర్ పోయి ఏం చెప్తే అదే నిజం అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు లీడర్లకు చెప్తారు రాజకీయం వాళ్ళు. ఆ పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజలు గ్లోబల్ ప్రచారాన్ని నమ్మే పరిస్థితి లేదు. మా నాయకులు తృప్తి పడుతుంటారు, మేము ఇదంతా చెప్తున్నాం, ప్రజలు నమ్ముతుంటారు అనుకుంటున్నారు. కానీ ప్రజలు నమ్మినట్టు నటిస్తుంటారు. వాళ్ళు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని ఆ రోజు ఏదేదో చెప్తారు కదా సినిమాలో, ఎవడు కొడితే దిమ్మ తిరుగుతుందో పండుగాడని, అట్లా ఎవడు కొడితే దిమ్మ తిరుగుతుందో వాళ్ళు ఆంధ్ర ప్రజలు. ఫైనల్గా హఫీజ్ ఖాన్ గారికి, ఈ ప్రస్తుత కరెంట్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక భరోసా ఇచ్చారు, రాజ్యసభ పంపిస్తాను హామీ ఇచ్చారు. ఎస్వి మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ ఇచ్చారు? నేను ఎప్పుడూ రాజకీయాలలో మా కుటుంబము, మా ఫాదరు 1972లో ఎమ్మెల్యే అయినాడు, అంటే 52 years బ్యాక్ ఎమ్మెల్యే అయినాడు. అంతకుముందు సర్పంచ్గా, సమితి ప్రెసిడెంట్గా అన్నాడు. 65 సంవత్సరాల రాజకీయ చరిత్ర మా కుటుంబానికి. ఏ రోజు ఏ పదవిలో అడిగి ఇది ఇస్తే అది చేస్తా అని ఏ రోజు లేదు. 2019లో హఫీజ్ ఖాన్కి సపోర్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అడిగినాడు, అన్న ఏం కావాలన్నా, మన గవర్నమెంట్ వస్తే ఏం కావాలన్నా అంటే, నువ్వు సీఎంగా చాలు, తర్వాత చూద్దాం, తర్వాత నీకు నచ్చినది అని చెప్పాను. అంతే తప్ప ఆ రోజు కూడా అడగలేదు. ఈరోజు కూడా ఏది అడగలేదు, ఏ రోజు ఏది అడగలేదు. అడగకుండా మొన్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మా మిస్సెస్కి ఇచ్చినారు. అట్లా పదవుల కోసం ఏదో పోరాటము, పాకులాడడం అనేది మా కుటుంబానికి ఎప్పుడు లేదు. అన్ని పదవులు చూసినాం. మా ఫాదర్ 5 times ఎమ్మెల్యేగా అన్నాడు, మినిస్టర్గా అన్నాడు. మా చెల్లెలు 3 times 4 times ఎమ్మెల్యేగా అన్నది. మా బ్రదర్ ఇన్లో 3 times ఎంపీగా, 3 times ఎమ్మెల్యేగా అన్నాడు. మస్తుగా చూసినాం పదవులు, ఏవి చూడండి కాదు. నేను ఎమ్మెల్యేగా అన్నాను, ఎమ్మెల్సీగా 1 సంవత్సరం ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసము ఎమ్మెల్సీ 5 సంవత్సరాల ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చాను. కానీ పదవులు, ఈ అస్యూరెన్స్లు ఇవన్నీ కావాలనుకోవడం లేదు. సరే, ఎవరికి ఏ రోజు అదృష్టం ఉంటే వస్తుంది. ఈరోజు చెప్పినట్టు ఏదైనా వాళ్ళ బిహేవియర్ బాగా లేకుంటే రేపు మారే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఫైనల్గా సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. ఓవరాల్గా వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చని మీరు అనుకుంటున్నారు? నేనేదో మామూలుగా 175 అని చెప్పాను, కానీ నేనైతే 135 seats డెఫినెట్గా వస్తాయి. అవైతే మినిమం వస్తాయనేటువంటి పూర్తి నమ్మకం ఉంది నాకు. అంటే ఏంటి సార్ ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే ప్రాంతాల వారీగా తీసుకున్నాయి. రాయలసీమ ప్రాంతంలో మొదటి నుంచి కూడా వైసీపీ బలోపేతమైంది. పోయినసారి 49 వచ్చినాయి అవుట్ ఆఫ్ 52. మాకు ప్రకాశం, నెల్లూరు,
ఇవి కూడా స్ట్రాంగ్ హోల్డ్, దాంట్లో ఏం డౌట్ లేదు. ఏదైతే ఈ సామాజిక న్యాయం ద్వారా జగన్మోహన్ రెడ్డి పోయినటువంటి ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్లలో కావచ్చు, సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ కావచ్చు, ఆ రెండు చాలా కలిసి వచ్చేది. చాలా జాగ్రత్తగా సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ప్రొసీజర్ జరిగింది కాబట్టి దాంట్లో ఎక్కువ అవకాశం ఉండాలి. మిగతా దానిలలో కూడా కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఏదైనా అవుట్ రైట్ పోతాయి అని చెప్పే పరిస్థితి లేదు. మిగతా దానిలో కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఇవైతే 135 వరకు సీట్స్ అయితే డెఫినెట్గా వస్తాయనేటువంటి హోప్ ఉంది. నేను చాలా వరకు నాకు అన్ని ప్రాంతాలలో ఫ్రెండ్స్ ఉన్నారు, తెలుగుదేశంలో ఉండేటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా బాగానే వస్తుంది. కాబట్టి నేను 130 to 135 డెఫినెట్గా వస్తాయనే నమ్మకం ఉంది. ముఖ్యంగా మన జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఏ మేరకు సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మాకు లాస్ట్ టైం 14 వచ్చినాయి. ఈసారి కూడా ఎక్కడ ఏ సీటు ఈ సీటు పోతుంది అనేటువంటి పరిస్థితి లేదు. 1-2 సీట్లు ఏదైనా కీన్ కంటెస్ట్ ఉండొచ్చు, కానీ డెఫినెట్గా మాకు 14 వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ. ఇదండి కర్నూలు ఎక్స్ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. అయితే తను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆల్మోస్ట్ 135 సీట్స్ అయితే వైసీపీ కొట్టి మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు.